ఈరోజు మనం ది 7 డెడ్లీ సిన్స్ 11వ ఎపిసోడ్ చూడబోతున్నాం. మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. నెక్స్ట్ మ్యాచ్ మన హీరోకి బాన్కి మధ్య జరగబోతుంది. ఆ హీరో చాలా ఎక్సైటెడ్గా ఉండటం చూసి బాన్ ఏమన్నాడంటే, ఏంటి బాస్ నాతో ఫైట్ చేయడానికి అంత ఆతృతగా ఉన్నావా అని అడిగాడు. దానికి హీరో, మరి ఉండదా ఏంటి, లాస్ట్ టైం మనం సీరియస్గా ఫైట్ చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి ఒక పెద్ద మనం స్పేస్లో పోరాడాం కదా అని అతను అడిగాడు. అలాంటి చోట మనం పోరాడామా, నాకు గుర్తులేదు బాస్ అని బాన్ అన్నాడు. గుర్తులేదా, ఇప్పుడు గుర్తు చేస్తా చూడు అని హీరో అతనితో అన్నాడు. దవడ పగిలిపోయేలా ఒక పంచ్ ఇచ్చాడు. అప్పుడే ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. స్టార్టింగ్ లో హీరో హోలీ నైట్ గా ఉన్నప్పుడు బాన్ ని ఒక ప్రిజన్ లో బంధించి ఉంచారు. ఆ టైంలో వాడు 7 డెడ్లీ సిన్స్ లో ఒక మెంబర్ అయి ఉండడు. అయినా సరే బాన్ గురించి విని వాడిని చూడడానికి హీరో వెళ్తాడు. వాడిని జైల్లో పెట్టి 33 సార్లు చంపడానికి ట్రై చేశారట. కానీ వాడు ఎప్పుడూ చావలేదు, వాడు అస్సలు మనిషి అయ్యే ఛాన్స్ లేదని చెప్తూ మన హీరోని వాడి దగ్గరికి తీసుకెళ్తారు. కానీ హీరోని చూడగానే బాన్ ఏమంటాడంటే, ఏంటి మళ్ళీ నన్ను చంపడానికి తీసుకెళ్తున్నారా, నన్ను తీసుకెళ్లి మళ్ళీ ఇక్కడికి తెచ్చి పడేసే బదులు హాయిగా ఇక్కడే చంపడానికి ఏదైనా ట్రై చేయొచ్చు కదా, నాకు ఈ ప్లేస్ వదిలి వెళ్ళాలని అస్సలు లేదు అని అంటాడు. అప్పుడు హీరో, నువ్వు నా వెంట వస్తావా లేక ఈడ్చుకుంటూ తీసుకెళ్ళమంటావా అని అడుగుతాడు. దానికి బాన్ చేతనైతే చేసుకో అని క్యాజువల్ గా అనడంతో హీరో వాడిని జైలు నుండి బయట పడేస్తాడు. ఇప్పుడు ప్రెసెంట్ లో కూడా బాన్ దవడ పగిలిపోయేలా హీరో కొట్టాడు. బాన్ ఆ రింగ్ లో నుండి దాదాపు కింద పడిపోయే స్టేజ్ కి వెళ్ళినా అంత ఈజీగా వదిలేయలేదు. వాడు కూడా హీరోని కొట్టడానికి ట్రై చేస్తాడు. హీరో కూడా బాన్ ని కొట్టడానికి ట్రై చేస్తూ వాడిని గాలిలోకి ఎగరేసి కొట్టాలని చూస్తాడు. అప్పుడు హీరో బాన్ ని ఒక దెబ్బ కొట్టగానే ఆ రింగ్ కింద ఉన్న బండరాయి 2 ముక్కలైపోతుంది. అయినా సరే వాళ్ళ ఫైట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. హౌజర్ ఇదంతా చూస్తూనే ఉన్నాడు. వాడు షాక్ అయిపోతాడు. అమ్మో, వీళ్ళిద్దరు అస్సలు మనుషులే కాదురా బాబు అన్నట్టు చూస్తాడు. ఒక హోలీ నైట్ అయిన వాడే అంతలా ఆశ్చర్యపోతున్నాడంటే ఇక అక్కడ ఉన్న సామాన్య ప్రజల గురించి చెప్పక్కర్లేదు. వీళ్ళు ఇలా కొట్టుకుంటే ఎక్కడ చచ్చిపోతారో అని చూస్తుంటే బాన్ కి ఎన్ని దెబ్బలు తగిలినా ఒంటి మీద చిన్న గీత కూడా పడకుండా చాలా ఈజీగా హీల్ అయిపోయి మళ్ళీ ఫైట్ కి వస్తున్నాడు. అలా ఫైట్ జరుగుతున్నప్పుడు సడన్ గా హీరో మూమెంట్స్ లో కొంచెం స్లో డౌన్ కనిపిస్తుంది. రే బాన్, మళ్ళీ ఇదే చేస్తున్నావా అని హీరో చిరాకు పడతాడు. నేను అది చేయగలను బాస్, అది నా స్పెషాలిటీ అని బాన్ అంటాడు. నేను చేయాలన్నట్టు బాన్ మళ్ళీ హీరోతో ఫైట్ చేస్తూనే ఉంటాడా. ఫైట్ స్టార్ట్ అయినప్పటి నుండి చూస్తే బాన్ ఏ హీరోని కొంచెం డామినేట్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. దీన్ని డయాన్, ఆ కింగ్ ఇద్దరు కూడా గమనిస్తున్నారా? ఏమైంది, ఫైట్ సాగుతున్న కొద్దీ మన కెప్టెన్ పవర్ అనేది తగ్గుతున్నట్టు కనిపిస్తోందని డయాన్ అడిగినప్పుడే కింగ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కెప్టెన్ పవర్ ఏమీ తగ్గలేదు, కెప్టెన్ దగ్గర ఉన్న పవర్ మొత్తాన్ని కూడా ఒకడు దొంగిలిస్తున్నాడని చెబుతాడు. మన బాన్ దగ్గర స్నాచ్ అనే ఒక పవర్ ఒకటి ఉంటుంది, అంటే పక్కవాడిది కొట్టేయడం అన్నమాట. హీరో యొక్క స్పీడ్, స్ట్రెంత్ రెండింటినీ కొట్టేసి వాడు అక్కడ ఫైట్ చేస్తున్నాడు. కానీ ప్రతిసారి హీరో తన యొక్క స్ట్రెంత్ ని, స్పీడ్ ని కోల్పోతున్నట్టు అనిపించినప్పుడు ఇంకా తనలో ఉన్న ఎక్స్ట్రా పవర్స్ ని వాడుతూ అక్కడ ఫైట్ చేస్తూనే ఉంటాడా. ప్రతిసారి హీరో తన స్ట్రెంత్ ని పెంచుతున్న కొద్దీ వాటన్నింటినీ కూడా బాన్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. బాన్ దాన్ని ఫీల్ అవ్వగలడు కూడా. తన బాడీ ఇంతకు ముందు ఉన్నదానికంటే హీరో స్పీడ్ ని, స్ట్రెంత్ ని అబ్జర్వ్ చేశాక ఇప్పుడు ఎలా ఉంది, ఆ ఫీలింగ్ ఒక రేంజ్ లో ఉంది. బాస్ అని ఫైట్ కి వచ్చిన హీరో వాడి చేతులు విరగొట్టేస్తాడు. అయినా సరే చాలా ఈజీగా కేవలం కొన్ని సెకండ్లు చాలు బాన్ మళ్ళీ హీల్ అయిపోయి తిరిగి మళ్ళీ ఫైట్ కి వచ్చేస్తాడు. ఫైట్ ఎంత ఎక్కువ సేపు జరిగితే బాన్ కి అంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే సమయం గడిచే కొద్ది బాన్ హీరో నుండి మరింత ఎక్కువ పవర్స్ పొందుతాడు. గమనించగలడు. హీరో బాన్ ని తొందరగా ఓడించాలనుకున్నప్పుడు ఫైట్ చేసేవాడు ఒక దశలో శక్తి కోల్పోయినట్టు కనిపించలేదా, ఇదే సరైన సమయం, ఛాన్స్ అని బాన్ హీరోని గట్టిగా కొట్టేస్తాడు. ఆ దెబ్బ కింద పడిపోయి లేవలేనట్టుగా పడుకుంటాడు. ఓకే రైట్ కెప్టెన్, మిమ్మల్ని ఒకే పంచ్తో ఇక్కడే మటాష్ చేసేస్తాను అని చెప్పి బాన్ ఫైనల్ గా తన దగ్గర ఉన్న పవర్ అంతా యూజ్ చేసి ఒక బ్లో ఇవ్వడానికి రెడీ అవుతాడు. హీరోకి ఏమీ కాదు. ఒకవేళ లాస్ట్ మినిట్ లో తన స్వాడ్ యూజ్ చేసి బాన్ అటాక్ ని రిఫ్లెక్ట్ చేస్తాడా అని అనుకుంటే దానికి కింగ్ ఛాన్సే లేదంటాడు. ఎందుకంటే హీరో స్వాడ్ ఓన్లీ మ్యాజికల్ అటాక్స్ ని మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తుంది. బాన్ చేసేవన్నీ ప్యూర్ ఫిజికల్ అటాక్స్ మాత్రమే. కాబట్టి ఇప్పుడు వాడు కెప్టెన్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అనేది పూర్తిగా అతని చేతుల్లోనే ఉందని నేను అనుకుంటున్నాను. బాన్ పైన ఏమాత్రం జాలి చూపించకుండా చావరా కెప్టెన్ అంటూ ఒక గట్టి దెబ్బ కొడతాడు. అది చాలా పవర్ఫుల్ అటాక్. ఆ అటాక్ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ సీరియస్ గా ఒక డౌట్ వస్తుంది. వీళ్ళిద్దరూ నిజంగా ఒకే టీంలోనే ఉన్నారు, ఎందుకు శత్రువుల కంటే దారుణంగా ఇలా కొట్టుకుంటున్నారు అని ఆశ్చర్యపోతారు. కానీ అక్కడ దుమ్ము అంతా పోయాక చూస్తే మన హీరో ఒక్కడే అక్కడ నిలబడి ఉంటాడు. బాన్ ఎక్కడ అని చూస్తే వాడు ఎక్కడో కొండల్లోకి వెళ్లి గుచ్చుకుని ఉంటాడు. కన్రెప్పపాటు కాలంలో బాన్ ని తీసుకెళ్లి కొండల్లో పడేసిన కారణం వల్ల మన హీరోనే ఈ బ్యాటిల్ గెలిచాడని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. మరి బాన్ చేసిన అటాక్ హీరో పైన పని చేయలేదా అంటే అలా ఏం లేదు. బాన్ మన హీరోని గట్టిగానే కొట్టాడు. హీరోకి చాలా దారుణమైన గాయాలు కూడా అయ్యాయి. కానీ బాన్ కొట్టిన అదే సమయంలో ఒక్క క్షణంలో బాన్ చేతిని పట్టుకుని అతని ముఖం మీద ఇంకో పంచ్ ఇచ్చి గాల్లోకి ఎగరగొట్టి ఉంటాడు. ఇలాగే హీరో ఈ బ్యాటిల్ గెలిచాడనే విషయాన్ని కేవలం డయాన్ మాత్రమే అక్కడ గమనించి ఉంటుంది. తన కళ్ళతో చూసి ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరూ చూడలేనంత వేగంగా ఇదంతా జరిగిపోయింది. అంత ఫాస్ట్ గా ఇవన్నీ జరిగాయి.
ఆ తర్వాత నెక్స్ట్ ఫైట్ హౌజర్కి మన డయాన్కి మధ్య జరుగుతుంది. కానీ అదే టైంలో ఊరిలోకి ఆ హోలీ నైట్ ఇంకా ఆ ప్రిన్సెస్ వెరోనికా ఇద్దరు కలిసి మన ఎలిజబెత్ కోసం వెతుకుతూ ఉంటారు. ఎలిజబెత్ ఇక్కడే ఉందని వాళ్ళకి ఎలా తెలిసిందంటే హెన్రీనే ఆ విషయం చెప్పి ఉంటాడు. ఆ హెన్రీ అనేవాడు హోలీ నైట్స్ లో ఒక హైయర్ అథారిటీ. వాడే చెప్పి ఉంటాడు డయాన్ వెపన్ ఈ పర్టికులర్ ఊర్లో ఉందని, ఖచ్చితంగా దాన్ని తీసుకోవడానికి ఆ 7 డెడ్లీ సిన్స్ ఇక్కడికే వస్తారని, వాళ్ళతోనే ఎలిజబెత్ కూడా ఉందని. ఈ డీటెయిల్స్ అన్ని తెలిసే వెరోనికా ఎలిజబెత్ ని వెనక్కి తీసుకువెళ్ళడానికి వచ్చింది. హీరో బ్యాన్ ని కొట్టి గాల్లోకి ఎగరగొట్టాడు కదా, అప్పుడు దూరంగా పడిపోయిన బ్యాన్ ని ఆ పందిపిల్ల మోసుకొస్తుంది. అదేమని కొనుక్కుంటుందంటే నీకు దెబ్బలు త్వరగానే తగ్గిపోతాయి కదా, అలాంటప్పుడు నువ్వే నడిచి రావచ్చు కదా, నా మీద ఎందుకు పడుతున్నావు అని కొనుక్కుంటూ అతను తీసుకువస్తుంది. ఇక నెక్స్ట్ సీన్ లో ఆ హౌజర్ కి మన డయాన్ కి మధ్య ఫైట్ మొదలవుతుంది. మొదట అతను ఒక అమ్మాయితో ఫైట్ చేయడం ఎందుకు అని కొంచెం జాలి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ కొద్దిసేపటి తర్వాత ఇలా ఫైట్ చేస్తే కుదరదని ఒక పెద్ద టోర్నడో లాంటిది క్రియేట్ చేసి అందులో డయాన్ని పడేయాలని చూస్తాడు. తన గాల్లోకి ఎగురుతుంది కానీ తన శరీరాన్ని మెటల్ గా మార్చి హౌజర్ ని ఓడించాక డయాన్ అతని దగ్గరికి వెళ్ళింది. క్షమించండి, మీకు దెబ్బలు తగిలాయా అని అడిగితే అతను పర్లేదు అన్నాడు. అయితే డయాన్ కి హౌజర్ ని చూసి జాలి వేస్తుంది. మరోవైపు మెలియోడాస్ తన నెక్స్ట్ ఫైట్ కోసం సిద్ధమవుతాడు. అతని అపోనెంట్ మన పాత ఫ్రెండ్ కేన్ తన శక్తులతో మెలియోడాస్ పై దాడి చేయగా అతను తన వేగంతో కేన్ ఆశ్చర్యపరిచాడు. వారి పోరాటం ఆసక్తికరంగా మారింది. ఎవరు గెలుస్తారో చూడాలి. నేను ఒక 7 డెడ్లీ సిన్ తో పోరాడినందుకు గర్వపడుతున్నాను అని అతను అన్నాడు. 7 డెడ్లీ సిన్ కాదు, నాకు సంబంధం లేదు అని ఆమె వెళ్ళిపోతుంది. కానీ ఆమె డయాన్ ఆ విషయం ఆర్థర్కి అర్థం అవగా ఫైట్ చూస్తున్న ముసలాయనకి ఉత్సాహం వస్తుంది. ఈ ప్రపంచం చాలా చిన్నది, ఇతన్ని మళ్ళీ కలుస్తానని ఆయన అనుకుంటాడు. అస్సలు ఊహించలేదని అంటాడు. నెక్స్ట్ ఆ ముసలాయనకి హీరోకి మధ్య ఫైట్ జరుగుతుంది. అతను హీరో దగ్గరికి వచ్చి నువ్వు మెలియోడాస్ కొడుకువి కదా అని అడిగితే నేను కొడుకుని కాదు, నేనే మెలియోడాస్ని అని హీరో అంటాడు. ఏంటి నువ్వే మెలియోడాస్? కానీ ఆ సంఘటనలు జరిగి చాలా ఏళ్ళైంది, అప్పటికిప్పటికి నువ్వు కనీసం కొంచెమైనా పెరిగి ఉండాలి కదా అని ఆ ముసలాయనకి డౌట్ వస్తుంది. సరే పర్వాలేదు, నువ్వు అతను కాదో తెలియాలంటే నీతో ఫైట్ చేయాలి అని చొక్కా తీస్తాడు. దానిపై డానాఫోర్ రాజ్యం సింబల్ ఉంటుంది. ఆ రాజ్యాన్ని ఒకప్పుడు హీరో, అది నాశనమైన కింగ్డమ్ సింబల్. అంటే ఈ వృద్ధుడు కూడా డానాఫోర్ కి చెందినవాడే. ప్రజలందరినీ ఎందుకు చంపావని అడుగుతూ తన ఫైర్ పవర్స్ ని ఉపయోగించాడు. హీరోని అటాక్ చేస్తాడు. నీకు ఇష్టమైన లిజ్ ని ఎందుకు చంపావు అని అడుగుతూ ఫైర్ పవర్ తో దాడి చేస్తాడు. నువ్వు ద్రోహివి అని ఒక పెద్ద ఫైర్ బాల్ విసిరినప్పుడు నేను వాళ్ళందరినీ కాపాడాలని అనుకున్నాను, కానీ ఆ రోజు నేను ఓడిపోయాను, కానీ ఇక ముందు అలా జరగనివ్వను అని చెప్పి ఆ ఫైర్ బాల్ ని కంప్లీట్ గా డిస్మిస్ చేస్తాడు. అంత పెద్ద అటాక్ ని డిస్మిస్ చేయడంతో ఆ ముసలాయనకి కన్ఫర్మ్ అయిపోతుంది ఇతనే హీరో అని. అతను మెలియోడాస్ అని అర్థమయ్యాక అప్పుడు హీరోకి కూడా గుర్తుకొస్తుంది, అవును నీ పేరు బార్జాడ్ కదా, నువ్వు ఇప్పటి వరకు ఆర్మర్ వేసుకుని తిరుగుతూ ఉండేవాడివి, అందుకే నిన్ను గుర్తుపట్టలేకపోయాను, నీ ఫైర్ పవర్ ని చూసాకే నేను కనుక్కున్నాను అని హీరో చెప్పినప్పుడు ఆ ముసలాయన బార్జాడ్ కూడా చాలా ఏళ్ళుగా హీరోని ఒక ప్రశ్న అడగాలని వెయిట్ చేస్తున్నట్టున్నాడు. నిజంగానే నువ్వు మాకు ద్రోహం చేసావా? నువ్వే ఆ డాన్ఫోర్ నగరాన్ని పూర్తిగా నాశనం చేసి మా ప్రజలందరినీ చంపేశావా అని అడిగితే నేను అదే అసలు హీరో నేను చేయలేదు అంటాడు. ఆ మాట బార్జాడ్ కి చాలు, ఎందుకంటే డాన్ఫోర్ కింగ్డమ్ నాశనమైనప్పుడు బార్జాడ్ బహుశా ఎక్కడికో బయటికి వెళ్ళి ఉంటాడు. ఒక మిషన్ మీద బయటికి వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి ఊరంతా నాశనమై ఉంటుంది. అది కాకుండా రూమర్స్ అన్ని కూడా హీరోనే ఆ డాన్ఫోర్ ని నాశనం చేశాడన్నట్టుగానే స్ప్రెడ్ అయి ఉంటాయి. ఆ రోజు నుండి హీరోని దీని గురించి ఖచ్చితంగా అడగాలని ఆయన వెయిట్ చేస్తూనే ఉన్నాడు, కానీ ఇప్పుడే దానికి సరైన ఛాన్స్ దొరికింది. హీరో ఆ ఊరిని నాశనం చేయలేదనే విషయాన్ని ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు. అంటే దాని వెనుక ఇంకేదో పెద్ద కారణమే ఉందని అర్థం. ఆ తర్వాత ఇక ఫర్దర్ గా ఆయన కూడా హీరోని ఎదిరించడం అసాధ్యమని తెలిసి అతను పోరాటం నుండి తప్పుకుంటాడు. అతను అనుకుంటే చాలు అతన్ని చంపగలనని తెలిసినా అతను వదిలేశాడు. ఇప్పుడు డయాన్ హీరో మధ్య ఫైనల్ ఫైట్ జరగాల్సి ఉండగా ఆ హోలీ నైట్ అమ్మాయి హీరో కోసం వెతుకుతోంది. జెరికో అనే కొత్త అమ్మాయికి డీమన్ పవర్స్ వస్తాయి. ఆ శక్తులను మన వాళ్ళపై ఉపయోగించడానికి ఆమె వెతుక్కుంటూ వస్తుంది. దాంతో ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది.